తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామ అమ్మ. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. అమ్మ, సాధారణంగా నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు కొంతమంది ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ తెలిసి తెలియకనే కొన్ని పొరపాట్లు అయితే చేస్తూ ఉంటాం. మీ దృష్టికి వచ్చిన పొరపాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఇవి ఇలా చేస్తే బాగుండు, అరే ఇలా చేసేస్తున్నారే అన్నట్లుగా అనిపించినవి. నిత్య దీపారాధన అసలు ఎందుకు చేసుకుంటాం అంటే, దీపం మీరు చూస్తే ఒక చిన్న దీపం ఏం చేస్తుంది అంటే పెద్ద చీకటిని పారద్రోలుతుంది, అంతే కదా? నిజమమ్మ. అంటే అసలు దీపం ఏమిటి అని అన్నప్పుడు మన లోపలున్న అజ్ఞానాన్ని వదిలేయడమే దీపం అంటే. ఇక్కడ ఆ దీపం పెట్టడం కోసం దానికి ఏంటంటే చాలా ఎలా అంటే చెప్పనా, దానికి ఆ దీపం కుందికి బొట్టు పెట్టానా, లేకపోతే ఒక ఒత్తి వేసానా, ఇంకో నూనె వేసానా, ఈ నూనె వేసానా, నువ్వుల నూనె వేయాలా, ఆముదం వేయాలా, లేకపోతే కొబ్బరి నూనె వేయాలి, ఈ కన్ఫ్యూజన్తో ఎప్పుడు ఏం చేయకూడదు అంటే దీపం పెట్టకూడదు. అదే ఫస్ట్ అన్నిటికంటే మెయిన్ పొరపాటు అదే. ఇంక పొరపాట్లు ఏమీ లేవు. మీరు ఎలా దీపం పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే మీరు చేస్తున్నది చీకటిని తొలగించి వెలుగు ఇవ్వడానికి. అవును, అక్కడ చీకటి తొలగి వెలుగు ఎలాగైనా రావచ్చు. మీరు నీళ్లతో దీపం పెట్టినా పర్వాలేదు, మీరు గొప్పవాళ్ళు అయితే. కానీ అక్కడ దీపం అన్నది ఎందుకు అంటే మనలో ఉన్న అజ్ఞానం పోవడమే, జ్ఞానాన్ని తెచ్చుకోవడమే. మరి అలాంటప్పుడు మనం ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇది ఒక్క ఒత్తువైనా, 2 ఒత్తులైనా, 10 ఒత్తులైనా, 5 ఈ గొడవలన్నిటిల్లో అంటే అది ఇప్పుడు ఇంట్లో దేవుడి దగ్గరే పెట్టాలా, లేకపోతే రావి చెట్టు కింద పెట్టాలా. ఇంకా చాలా మంది ఏంటంటే ప్రమిద ఏది వాడాలి, అది వెండిది వాడాలా, ఇత్తడిది వాడాలా, మట్టిది వాడాలా, ఈ గొడవలన్నిటిల్లో అసలైన కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు జ్ఞానం రావడం అంటే ఏంటి, మనలో ఉన్న కన్ఫ్యూజన్స్ అన్ని పోయి మనకంటూ ఒక క్లారిటీ రావడానికి జ్ఞానము అంటారు. కానీ ఆ ఆలోచనతో దీపారాధన చాలా తక్కువ మంది కదా చేస్తున్నారు. ఆ ఒక్క ఆలోచన పెడితే చాలు, మనం దీపం ఎలా పెట్టినా పర్వాలేదు. అదే పెద్ద పొరపాటు అన్నిటికంటే. ఎందుకు పెద్ద పొరపాటు అంటే, అసలు ఆ దీపం జ్ఞానజ్యోతి ఏదైతే ఉందో మన లోపల ఉన్న ప్రాణశక్తి, ఆ ప్రాణశక్తిని పెంచుకోవడమే దీపం పెట్టడం అంటే. ఆ ప్రాణశక్తిని ఇన్ని కన్ఫ్యూజన్స్తో మనం ఎప్పటికీ పెంచుకోలేము. అందువల్ల ఏమవుతున్నాం అంటే అసలు మనం శక్తి లేని వాళ్ళ కింద అడుగుతున్నాం. ఎందుకంటే దీపం అంటే ఇది ఒక్కటే దీపం కాదు, ఆదిత్యుడిని దీపం అన్నారు. ఆయన మీరేం మార్చలేరు. సూర్య భగవానుడు అక్కడ ఉన్నాడు హాయిగా, మీరు ఈ దీపం పెట్టకపోయినా పర్వాలేదు, ఆ సూర్యుడిని చూపిస్తే సరిపోతుంది. చంద్రుడిని దీపం అన్నారు, చంద్రుడిని చూపిస్తే సరిపోతుంది. గురువు దీపం అన్నారు, గురువు ఇచ్చే మంత్రజపం చేస్తే సరిపోతుంది. అంటే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అంటే తండ్రికో దీపం పెట్టాలి, తల్లికో, ఇవన్నీ ఏవి చెప్తున్నారో అవన్నీ కూడా దీపాలు. అంటే వాళ్ళు ఇచ్చిన జ్ఞానం ఏంటి? తండ్రి ఏం చేస్తాడు, మనం ఎదగడానికి ఉత్సాహం ఇస్తున్నాడు. తల్లి ఏం చేస్తుంది, మన ప్రాణాన్నే పోస్తుంది. అవును, అంటే వీటన్నిటినీ మనం పెంచుకుంటే సరిపోతుంది కదా. ఇవేవీ లేకుండా మనం ఏం చేస్తున్నాం, ఇన్ని కన్ఫ్యూజన్తో అసలు ఏదో ఆ కాన్సెప్ట్ ఒక్కటి వదిలేసి దీపం పెడుతున్నాం చూసారా, అదొక్కటే తప్పు, మిగతావన్నీ రైట్లే. మార్చాల్సింది పరిసరాలు కాదు, దీన్ని మార్చాలి. మళ్ళీ లలితా శాస్త్రాలు ఇప్పుడు అందరూ చదువుతున్నారు. చదివి ఏమంటారు, అమ్మో లలితా శాస్త్రం చాలా బాగుంటుందండి చదువుతాం, కానీ అందులో చెప్పింది మనం ఫాలో అవ్వం. ఏమన్నారు, అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు దేన్ని కూడా బయట చూసావు అంటే నేను ఎక్కడా కనిపించను నీకు. అంతర్ముఖ సమారాజ్య, నీ లోపల ఎప్పుడైతే నువ్వు చూసుకోవడం మొదలు పెడతావో, నువ్వు నేను ఒకటే, నీకు అర్థమయ్యేటట్టు చేస్తాను అని చెప్పింది. కానీ మనం అదొక్కటి చేయకుండా ఏం చేస్తున్నాము అని అంటే, అక్కర్లేని విషయాలపైన ఏకాగ్రత ఎక్కువ పెట్టి కావాల్సిన విషయాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. ఏదైనా అంతే, నైవేద్యం పెట్టినా సరే, దీపం పెట్టినా, అన్నిటిల్లోనూ కూడా మనం అక్కర్లేని విషయాలకు ఆసక్తి ఎక్కువ ఉన్నది, కావాల్సిన విషయాలకు ఆసక్తి తక్కువ ఉంది. అందుకే అమ్మవారిని ఏం చెప్పారు అంటే చలన్మీ నాభలోచన అని అంటారు. చలన్మీ నాభలోచన అంటే ఈవిడ కళ్ళు చాలా పెద్దవి అని. అంటే ఒక రకంగా స్ట్రైట్ గా చెప్పేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటాయి, అంత పెద్ద కళ్ళు, అన్ని దిక్కులా చూస్తున్నట్టు. అందుకే సహస్రాక్షి సహస్రపాత్, ఎటువైపు అయినా చూస్తుంది. అంత పెద్ద కళ్ళు అన్నది అక్కడ ఇంకో అర్థం ఏమిటి అంటే, చలన్మీ నాభలోచన అంటే
జలంలో ఉంటాయి చేపలు ఎప్పుడు, అవును. అప్పుడే కదులుతూ ఉంటాయి మీరు చూస్తే. అదే వాటిని బయటకు తీసుకొచ్చి పాడేశారనుకోండి, ఒక్క సెకండ్లో అవి చనిపోతాయి. ఎందుకు కారణం ఏమిటి అంటే వాటికి నీటిలో ఆక్సిజన్నే సెట్ అవుతుంది, బయట ఉన్న ఆక్సిజన్ వాటికి అది సెట్ అవ్వదు, సరిపోదు కూడా. అంటే అంత హై ఆక్సిజన్నే వాళ్ళు తీసుకోగలరు. అందులో హై ఆక్సిజన్ ఉందనడానికి కారణం ఏంటి అంటే మనం ఎంత చిరాగ్గా ఉన్నా సరే ఒక చెంబుడు నీళ్ళు ఒంటి మీద పోసుకున్నామంటే వెంటనే ఏమైపోతాం, ఫ్రెష్ అయిపోతాం. ఎందుకంటే అంత ఆక్సిజన్ ఉంది వాటర్లో. అందుకే స్నానానికి అంత ఇంపార్టెన్స్. మనం స్నానం చేయగానే ఏమవుతుంది అంటే మన మైండ్ మొత్తం గుండె అన్ని రిలాక్స్ అయిపోతున్నాయి, బాడీలో ఉన్న ప్రతి పార్ట్. సో అక్కడ ఏం నేర్పిస్తున్నారు అంటే చూడండి, మీరు చిరాగ్గా ఉంది, మొహం అంతా నిద్ర వస్తుంది, అలాంటి టైంలో వెళ్ళి ఒక్కసారి మొహం కడుక్కోండి, మీరు ఏమవుతారు, మళ్ళీ రీఫ్రెష్ అయిపోతున్నారు. అంటే అంత ఆక్సిజన్ ఉన్న దాంట్లోంచి బయటకు తీసుకొచ్చి పాడేస్తే అవి చనిపోతున్నాయి. అలాంటిది ఆ చేపలు నేల మీద కూడా కదులుతున్నాయి అంటే జీవం ఉందిట. అది ఏమిటి అంటే ఈవిడ కళ్ళు, అంటే మీనాక్షి అని అందుకే అంటారు చేప కళ్ళు అనమాట. ఆ చేప కళ్ళు ఏమవుతున్నాయి, మామూలుగా అయితే బయట చనిపోతాయి, కానీ ఈవిడ ముఖం మీద పెట్టగానే అవి కదులుతున్నాయి. అంటే ఎంత అందంగా చెప్పారు అంటే ఆ వసిన్యాది వాగ్దేవతలు గొప్పవాళ్ళు, అంత బాగా చెప్పారు. కానీ అక్కడ వాళ్ళు చెప్పిన అర్థం ఏమిటి, చూడగానే ఆవిడ కళ్ళు బాగున్నాయని చెప్పినట్టు మనకు అర్థం అవుతుంది, కానీ వాళ్ళు చెప్పింది అది కాదు. చేపకు ఒక లక్షణం ఉంటుంది, ఆ లక్షణం ఏమిటంటే చేప ఎప్పుడు స్ట్రైట్ గా చూస్తుంది. అందుకే చూడండి అది ఇలా వెళ్తుంది, దాని వెనకాల బోల్డని చేపలు వెళ్తాయి. అది యాక్వేరియం అయినా సరే, మామూలు చెరువు అయినా సరే, ఎక్కడైనా సరే ఒక చేప ముందు వెళ్తుంది, వెనకాల అన్ని చేపలు వెళుతూ ఉంటాయి. అంటే అవి ఇటు అటు పక్కలకి వెనకలకి చూడవు. కానీ మన కళ్ళు అలా కాదు కదా, మనకు అన్ని విషయాలు కావాలి. కావాల్సింది ఒక్కటే తప్ప మిగతా అన్నిటినీ చూస్తూ ఉంటాం, అన్ని చూస్తూ ఉంటాం. అందుకని వీళ్ళు ఏం చెప్పారు అంటే స్ట్రైట్గా ఫోకసివ్గా చూడడం నేర్చుకో. అందుకని ఏంటి అంటే లలితా సహస్రం చదవడం కంటే ఇలా ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుని మనలో ఉన్న లోపాలని మనం తొలగించుకుంటే కనుక అసలు ఈ దీపం ఎందుకు పెడుతున్నామో మనకు అర్థమైపోతుంది. అంతే తప్ప ఊరికే ఏంటి అంటే ఒక ఒత్తేసానా, నువ్వుల నూనె వేసానా, నువ్వుల నూనె వేస్తే ఏదో వచ్చేస్తుంది, కొబ్బరి నూనె వేస్తే ఇంకోటి ఏదో, ఒకటే చెప్తాను, ఇంకోటి ఏదో వస్తుందని చేస్తున్నాం అనుకోండి, ఇది మనం సరిగ్గా చేయగలమా? దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు, మన లైఫే తీసుకుంటే. అప్పుడు ఎప్పుడో ఉద్యోగం వస్తుందని ఇప్పుడు చదువుతున్నాము, అందుకని చదువు ఏమవుతుంది, మనకు ఉపయోగపడట్లేదు, నాలెడ్జ్ రావట్లేదు, అవసరం. ఎందుకంటే జ్ఞానం ఎప్పుడు, విద్య అన్నదానికి అర్థం ఏమిటి అంటే నేను అన్న అబద్ధాన్ని, జ్ఞానం అన్న నిజాన్ని కలిపేదాన్ని విద్య అంటారు. సూపర్ అమ్మా. నేను అన్న అబద్ధాన్ని అబద్ధంలాగే ఉంచుతుందంటే నేను విద్యను ఏం చేస్తున్నాను, నేర్చుకోవట్లేదు. ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే నేను సెటిల్ అవ్వాలి కాబట్టి చదువుతున్నాను అంటున్నాను. దీని మీద ఇష్టం లేదు, ఇష్టం లేకుండా చదివితే ఇదేం నా బుర్రకి ఎక్కుతుంది. ఎగ్జామ్లో అయితే రాయగలుగుతున్నాను, ఎందుకంటే ముక్కును పట్టు రాయడం అంటారు, ఆ ముక్కును పట్టు రాస్తున్నా పాస్ అవుతున్నా, మార్కులు బాగా వస్తున్నాయి. కానీ ఇదేది నా లోపల ఎక్కట్లేదు, ఎందుకంటే మన గుండెల్లోకి అది ఎక్కితే మాత్రమే అది మనకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఉపయోగపడట్లే. ఉపయోగపడకపోవడం వల్ల జాబ్ కూడా వచ్చేస్తుంది. జాబ్ కూడా వచ్చేస్తే అప్పుడు జాబ్ ఎందుకు చేస్తున్నావయ్యా అంటే నేను ఇల్లు కొనుక్కోవాలండి, కారు కొనుక్కోవాలండి, టీవీ కొనుక్కోవాలండి, లేకపోతే నేను ఈఎంఐలు కట్టాలండి అంటున్నారు. అంటే ఆ జాబ్ కూడా మనం ఇష్టంగా చేయట్లేదు, అది ఏదో కట్టాలి కాబట్టి. అంటే ఎక్కడా కూడా మనం చేస్తున్న పని అక్కడ మనం ఇష్టపడట్లే, నెక్స్ట్ ఏదో కాదు కాబట్టి ఇచ్చేస్తున్నాం. అలాగే దేవుడికి దీపం కూడా పెడితే ఇంక దీపానికి ఏం విలువ? ఎందువల్ల అంటే మీకు ఆ జ్ఞానం అందటంలే. ఎందుకు నేను నువ్వుల నూనెతో దీపం పెట్టాను అనుకో, పలానా ధనం వస్తుందని పెడుతున్నాం అనుకోండి, అంటే మీరు ధనం కోసం పెడుతున్నారా, అమ్మ కోసం పెడుతున్నారా, మీకోసం పెడుతున్నారా? క్లారిటీ ఉండాలి. లేదు, మీకోసం పెట్టట్లే, దేవుడి కోసం పెట్టట్లే, ధనం కోసం పెడుతున్నారు. అట్లీస్ట్ మీకోసం పెట్టినా సరే మీలో ఉన్న జ్ఞానం అన్నది వస్తే అమ్మ అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఎలాగూ మనకి ఏమి ఇవ్వాలో ఆమెకు తెలుసు, ఆమె కోసం చేస్తున్నావా, పోనీ నీ కోసమే చేసుకుంటున్నావా అనే క్లారిటీతో చేస్తే బాగుంటుంది. అది చెయ్యకపోవడం వల్ల అసలు లేనిది అది ఒక్కటే. ఇక్కడ లోపం ఏమైనా జరిగితే మనకి లేనిది క్లారిటీ, కన్ఫ్యూజన్. కాబట్టి అదొక్కటి తీసేసుకుంటే దేవుడికి దీపం ఎందుకు పెడుతున్నావో తెలిసిపోతుంది. కాబట్టి అదొక్కటే లోపం ఇక్కడ. ధన్యవాదాలమ్మా.